శర్మ గారు, చెప్పండి. స్వామివారికి 11 రుద్రాలతో అభిషేకం చేస్తారంటారు గదా! అవునండి. దాని గురించి వివరిస్తారా? తప్పకుండా. మనకి స్వామివారికి 11 నామాలున్నాయి. హ్మ్. భగవంతుడికి అనేక నామాలున్నాయి. హ్మ్. ఆకాశంలో ఒక పక్షి ఎగురుతోంది. అలా ఎగురుతూ, ఎగురుతూ, ఎగురుతూ రెక్కలు నొప్పి వచ్చిందని కిందకొచ్చింది. హ్మ్. ఆకాశం ఉన్నదిగా, తన రెక్కలకి భారం కలిగిందని కిందకి దిగింది. హ్మ్. భగవంతుడు అనేక నామాలతో ఉన్నారు. హ్మ్. ఏదో ఒక హద్దు పెట్టుకోవాలి కాబట్టి 11 రుద్రాలుగా, 11 నామాలుగా చెబుతారు. హ్మ్. శివ శంభు పినాకి గిరీశ హర స్థాను భర్గ భైరవ సదాశివ కపాల ఈశ్వర అనేటువంటి 11 నామాలు. మనం చైత్రమాసం చిత్రాన్ని మనస్సుని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే వైశాఖ మాసంలో వై ఏం చేయాలి? ఇది ఇంగ్లీష్ వై అన్నమాట. అంటే వైశాఖ మాసంలో శంకర భగవత్పాదుల వారు ఆవిర్భవించారు వైశాఖ శుద్ధ పంచమి నాడు. హ్మ్. వైశాఖ శుద్ధ షష్ఠి త్యాగరాజస్వామి వారు జన్మించారు. హ్మ్. వైశాఖ సప్తమి నాడు శ్రీ శుకుల వారు భాగవతాన్ని బయటికి చెప్పినటువంటి పరీక్షిత్ నరేంద్రుడికి చెప్పినటువంటి శ్రీ శుకుల వారు ఆవిర్భవించారు. అలాగే చతుర్దశి నాడు నృసింహస్వామి వారి యొక్క జయంతి. బహుళ తదియ నాడు నారద మహర్షి గారు జన్మించారు. అదేవిధంగా పరశురాముల వారు జన్మించారు. అన్నమయ్య పౌర్ణమి నాడు, వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య భక్తుడు ఆయన జన్మించారు, ఆవిర్భవించారు. ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించారు వైశాఖ మాసం. హ్మ్. కాబట్టి వైశాఖ మాసంలో వై అంటే పెద్దలు చెప్పాలి పిల్లలకి. ఇటువంటి మహత్తరమైన కారణ జన్ములుగా భగవంతుడే మానవ రూపాలలో నడియాడారయ్యా అని చెప్పాలి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాళ్ళు కదా. ఈ కాలంలో పిల్లలు చదువుకున్న తర్వాత కొంత సమయానికి 10th క్లాస్ అయిన తర్వాత బయట హాస్టల్లో ఉంటున్నారు. వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయి, వివాహం అవుతోంది. మన యొక్క ప్రాంతీయ ఆచారాలు, కట్టుబాట్లు, అదేవిధంగా మన యొక్క ఇంటి కులదేవత ఎవరు? జ్యేష్ఠులు అంటే పెద్దలు కాబట్టి జ్యేష్ఠ మాసంలో పెద్దలు ఏం చెప్పారో అది ఆచరించాలి. హ్మ్. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి ఉంటుంది. అవును. కాబట్టి గురి కుదరాలి అంటే గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి శ్రావణ మాసంలో శ్రవణం అంటే వినాలి, గురువులు చెప్పింది. ఏ పూజ చేయాలన్నా భద్రంగా సేఫ్గా ఉండాలి కాబట్టి భాద్రపద మాసంలో వినాయకుడిని పూజించాలి. ఈ విధంగా 11 నెలలు, 11వ నెల మాఘమాసం హ్మ్. కాబట్టి 11 రుద్రాలతో అభిషేచనం చెయ్యాలి. కాబట్టి మా ఇంట్లో ఏకాదశ రుద్రవార అభిషేకము అంటారు. హ్మ్. అది శుద్ధ తప్పు. ఆ మాట అనకూడదు. అనొచ్చు, అనకూడదని కాదు. ఇంకా మీకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే నిజంగా చెప్పాలంటే దక్షుడు ఆయన శాపం పెట్టారు. తన యొక్క అల్లుడే కదా పరమేశ్వరుడు. పరమేశ్వరుడు భగవంతుడు అనే ధ్యాస లేదు దక్షుడికి. హ్మ్. నా అల్లుడు అనేటువంటి మానవ రూపంలో ఎలా అయితే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ విధంగా ఆలోచించాడు. నిరీశ్వర యాగం అంటే శంకరుడు లేకుండా యాగం చేశాడు. హ్మ్. అందువల్ల నీ పేరు చెబితే స్నానం చేయాలి అన్నారు దక్షుడు. రుద్రాభిషేచనం అంటే రుద్ర అంటే చాలు స్నానం చేయమని ఉంది. హ్మ్. హోమం చేసేటప్పుడు కూడా రుద్ర అనేటువంటి నామం వచ్చినప్పుడు చేయి కడుక్కుంటారు. అందువల్ల అమ్మవారితో పాటు స్వామివారు అంటే స్నానం చేయక్కర్లా. హ్మ్. అందుకని శ్రీ రుద్రాభిషేచనం అనాలి తప్ప మా ఇంట్లో రుద్రాభిషేచనం అనకూడదు. హ్మ్. కాబట్టి 11 రుద్రాలు, ఒక్కొక్క రుద్రానికి ఒక్కొక్క పండ్ల రసాలతో అభిషేచనం చేస్తారు. ఈ 11 రుద్రాలు పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, అదేవిధంగా మామిడి రసములతోనూ, చెరుకు రసముతోనూ, ద్రాక్ష రసముతో ఇట్లా ఒక్కొక్క నామం ఒక్కొక్క ద్రవంతో అభిషేచనం చేయాలి. హ్మ్. 12వ రుద్రం గంగాజలంతో అభిషేచనం చేయాలి. హ్మ్. అలాగా 11 రుద్రాలు అభిషేచనం చేసిన తర్వాత 12వ రుద్రము గంగతో, శుద్ధమైన జలముతో అభిషేచనం చేసినట్లయితే శ్రీహరి యొక్క, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అందుకనే కార్తీక మాసం చూడండి, అష్టలింగాలతో కూడుకున్నటువంటిది 8వ మాసం. హ్మ్. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః,
పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః. ఈ కార్తీక మాసం 8 నెలలు కాబట్టి 8వ నెల కార్తీక మాసం. భవాది అష్టమూర్తులు అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ మాఘమాసం 11వ మాసం కాబట్టి ఏకాదశ రుద్రుల యొక్క ఆశీర్వచనం, సంవత్సరం మొత్తం కూడా అభిషేచనం చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఈ అభిషేచనంలో నమకము, చమకము, పురుష సూక్తముగా అభిషేచనం చేసినట్లయితే స్వామి అనుగ్రహిస్తారు. అందుకని మన పూర్వీకులందరూ కూడా మాస శివరాత్రి, కనీసం శివరాత్రి నాడైనా సరే ఏకాదశ రుద్ర అభిషేచనం అని నానుడుగా వచ్చింది. అది ఆచరించినట్లయితే గురువుల యొక్క అనుగ్రహంతో, జగద్గురువులు ఎవరు అనగా దక్షిణామూర్తి రూపంలో ఉంటారు. విశ్వం దర్పణ దృశ్య నగరి అంటారు. అదే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానంద సద్గురుం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటూ పిల్లలకి ఈ యొక్క శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళి అభిషేచనం చేసినా చూసినా చక్కటి విద్య వస్తుంది. స్వామి అనుగ్రహాన్ని పొందుతారమ్మా. శర్మ గారు, శంకరుడికి విభూది అలాగే ఈ బిల్వదళాలు ఎందుకు అంత ప్రీతికరమైనవి? అవే అభిషేకంలో ఎందుకు వాడతారు? అవును, మన భారతీయ సాంప్రదాయంలో కట్టు, బొట్టు, జుట్టు అంటారు. తమిళనాడు ఆ ప్రాంతంలో దక్షిణాది ద్రవిడ దేశంలో లుంగీ కట్టుకుంటారు. మన యొక్క తెలుగునాట గోచి పెట్టుకుని పూజకి వెళ్తారు. గుజరాత్ ఆ ప్రాంతంలో తలపాగా కట్టుకుంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అలాగే నాకు ఒక రంగు అంటే ఇష్టం, మీకు ఒక రంగు అంటే, ఒక వస్తువు అంటే, అలాగే పరమేశ్వరుడికి విభూతి అంటే చాలా ఇష్టం. విభూతి భూతి ఐశ్వర్యం అంటారు. భగవంతుడికి ప్రీతిగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మనం చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం తొందరగా పొందుతాం. మీకు ఇష్టమైన మాటలు, మీకు ఇష్టమైనటువంటి పని చేశాననుకోండి, అప్పుడు వెంటనే గురువు గారు మంచిగా ఉన్నారు, బాగా చెప్పారని ఎలా అయితే మీరు నా మీద ఉంటుందో ఆ విధంగా పరమేశ్వరుడికి విభూతి అంటే ఇష్టం. విభూతి భూతి ఐశ్వర్యం. ఐశ్వర్యం ఈశ్వరాధిత్యయేత్ అంట. ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. చిటికెడు విభూతి శివలింగం మీద పెడితే నిన్ను సేవించిన కల్గు మానవులకు వేటి వధూటి ఘటి ఘనచేటి శకటి గంధే భవాటి పటి నటి హారి సువర్ణపేటి మకుటి ప్రచ్చోటికాపేటి కల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇవన్నీ కూడా శరీరం మీద మనం పెట్టుకునేటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇస్తాట ఆయన. ఐశ్వర్యం ఈశ్వరాధిత్యయేత్. చిటికడి విభూతి వేస్తేనే ఇంత ఇస్తారు. మనకి గజేంద్ర మోక్షణంలో ఏనుగు శ్రీహరి విష్ణుమూర్తి గురించి 1000 సంవత్సరాలు పిలిస్తే గాని ఆయన రాల. ఈయన బోళాశంకరుడు కాబట్టి చిటికడి విభూతి ఆయన శివలింగం మీద వేసినట్లయితే స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. ఇంకొక మాట, దత్తాత్రేయ స్వామి వారు, దూర్వాస మహర్షి, చంద్రుడు, వీళ్ళ ముగ్గురు కూడా అత్రి అనసూయులకు పుత్రులుగా వచ్చారు. దానిలో పరమేశ్వరుడి యొక్క అంశ ఎవరు అంటే దూర్వాస మహర్షి. ఆయనకు చాలా కోపం ఉంటుంది. ఆయన ఒంటి నిండా విభూతి రుద్రాక్షలు వేసుకుంటారు. రుద్రాక్షలన్నీ 1128 రుద్రాక్షలు వేసుకోవాలి ఒక పురుషుడు. 1128. కనీసం 54 మనం వేసుకుంటున్నాం, వేసుకోవాలి. ఎందుకని అంటే ఈ యొక్క రుద్రాక్ష ధారణేన రుద్రో రుద్రమాప్నుయాత్ అని దేవీ భాగవతం చెబుతుంది. రుద్రాక్ష ధరిస్తేనే రుద్రుడు కూడా రుద్రత్వం వస్తుంది. లేకపోతే సాంబశివుడు, సదాశివుడు, చంద్రశేఖరుడు అనే పేర్లు ఉన్నాయి. ఇటువంటి రుద్రాక్ష మానవుడు వేసుకోవాలి.
విభూతి పెట్టుకోవాలి. ఆ విధంగా దూర్వాస మహర్షి గారు కూడా ఈ యొక్క లోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళ్తున్నారు భూలోకం నుంచి. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు యమలోకం మార్గమధ్యంలో యమలోకం వచ్చింది. యమలోకంలో ఎవరుంటారు? చాలా బాధలు పొందుతున్నటువంటి పాపం చేసిన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. చిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలు వినబడుతున్నాయి. పెద్ద కుండం ఉంది, పెద్ద గొయ్యి ఉన్నదన్నమాట. ఈ యొక్క విశ్వామిత్రుడు దూర్వాస మహర్షి గారు బ్రహ్మలోకానికి వెళ్తూ మార్గమధ్యంలో యమలోకానికి వెళ్ళినప్పుడు పెద్ద కుండంగా ఉండి లోపల చిత్ర విచిత్రంగా శబ్దాలు వినబడుతున్నాయి. హా భ్రాత, హా పుత్ర, ముహుర్ముహు, మాటి మాటికి రోధిస్తున్నారు, అరుస్తున్నారు. ఏమిటా అని లోపల చూశాట, తొంగి చూశాట పైనుంచి. మనకి పూర్వకాలంలో బావులని ఉండేవి. ఆ గిలకతో చక్కగా చాంతాడు వేసుకొని బకెట్తో నీళ్ళు, లోపల ఏమున్నాయో మన ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. పూర్వకాలంలో తాబేళ్లు కూడా నీళ్ళల్లో ఆ యొక్క నూతిలో వేసేవారు. అన్ని పూర్వం అని చెప్పుకోవాల్సి వస్తుంది. అన్ని పూర్వం అని చెప్పుకోవాల్సి వస్తుంది. వాటర్ ట్యాంక్ కదా. అలా చూసినప్పుడు ఎలా అయితే మనం చూస్తామో ఈయన కూడా దూర్వాస మహర్షి అలా చూశాట. చూడంగానే అక్కడ ఉన్నటువంటి పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములు అయిపోయారు. కిలకిల కిలకిల శబ్దంగా నవ్వుతూ ఉన్నారు. ఈ వార్త యమధర్మరాజు గారికి తెలిసింది. యమధర్మరాజు గారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే, నాయనా నేను చెప్పటం మర్చిపోయాను, శివ పూజ ఎవరైనా చేసినా అదేవిధంగా శివుడి యొక్క విభూది, శివుడి మీద, శివలింగం మీద విభూది వేస్తాం, అభిషేకానికి వాడిన విభూది. ఆ విభూది వంటికి పెట్టుకున్నా తనతో పాటు తన సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని తరింపజేస్తాడు భక్తుడు అన్నవాడు. ఈ దూర్వాస మహర్షి అలా చూచినప్పుడు పెద్ద గాలి వచ్చిందయ్యా, ఆయన వంటి నిండా విభూది ఉంది, తడిగా ఉన్నటువంటి విభూది కొంత సమయానికి పొడైపోతుంది, గాలికి కనుపులు కనుపులుగా చిన్న చిన్న రేణువులుగా ధూళిలాగా కింద పడింది, వాళ్ళు పుణ్యాత్ములు అయిపోయారు అన్నారు. ఈ కథ వల్ల ఏంటంటే మనం చక్కగా విభూది వంటికి రాసుకుంటే మన చెయ్యి పక్కవాడి చేతికి అంటితే వాడు పుణ్యాత్ముడు అయిపోతాడు. ఆ పాపం పోయి, ఆయన పాపం పోయి ఈ పుణ్యం కాస్త అంటుకుంటుంది, వస్తుంది అనమాట. అట్లాగే దూర్వాస మహర్షి వలన పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములు అయ్యారు అంటే శివాభిషేచనం చేసిన విభూది వంటికి రాసుకున్నంత మాత్రమునే. అందుకని అంత మహత్తరమైనటువంటి ఫలితం.